హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తవారు చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్. నేను మా చెల్లి మ్యారేజ్ అయిన తర్వాత ప్రేయర్ అయితే పెట్టించుకుందాం అనుకున్నాము. ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా, ప్రేయర్ అయితే పెట్టిస్తున్నాము ఫ్రెండ్స్. ఇంకా ప్రేయర్కి అయితే మేము ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తున్నామంటే పులిహోర అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. నానైతే వాటర్కి అయితే వెళ్తున్నారన్నమాట. ఇంకా నేనైతే రైస్ అయితే వండుతున్నాను. రైస్లో పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసి ఉడుకుతుంది. పొయ్యి మీద అయితే వండుతున్నాము, కట్టెలు ఉన్నాయి కదా పొలాల పొయ్యి మీద. ఇక్కడైతే నేను పల్లీలు అయితే తింటున్నాను ఫ్రెండ్స్. పులిహోరలో పల్లీలు అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా చెల్లి అయితే ఇవేపి పక్కన పెట్టింది, చేస్తున్నాను. చెల్లి అయితే పులిహోర అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అందరూ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని ఇంకా ఫ్రైలో అయితే కూర్చుంటాం అన్నమాట. ఇక్కడ చూడండి పల్లీలు అయితే ఫ్రై చేసేస్తున్నాయి. భలే ఇష్టం నాకైతే తినడం అంటేని. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఫ్రై అయిన తర్వాత అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అయితే పులిహోరలో వేస్తే చాలా బాగుంటుందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తుంటే నాకైతే కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం పులిహోర సూపర్ ఉంది ఫ్రెండ్స్, నిజంగాను భలే కుదిరింది, చాలా బాగా కుదిరింది పులిహోర అయితే. ఇంకా పచ్చివాసన పోయేలాగా అయితే ఇంకా మొత్తం కలిపేసుకోవాలి పులిహోర అయితేని. పులిహోరలము అన్నము అదే చింతపండు పులిహోర చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి మన పొయ్యి అయితే మండుతుంది. నేను పొయ్యి చూసుకుంటూ ఇంకా చెల్లి దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీసుకుంటున్నాను, వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. అలా పొలాల పొయ్యి మీద మంట పెట్టి వండడం అంటే భలే ఇష్టం కదా ఫ్రెండ్స్, భలే ఉంటుంది కదా. ఇంకా రైస్లో మనం పసుపు వేయడం వల్ల రైస్ అయితే పసుపుగా అయితే మారింది. మళ్ళీ వేరేగా పసుపు కలపక్కర్లొద్దు కదా. ఇక్కడైతే చింతపండు పులుసు చిల్లుల గిన్నెలో ఇంకా నానబెట్టేసుకున్నాం కదా, వేసేసుకోవాలి. ఇంకో ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే ఇంకా పులిహోర అయితే కలిపేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా చింతపండు పిప్పి అందులో పడకుండా చిల్లుల గిట్టతో అయితే ఇంకా చిల్లి ఏ విధంగా అయితే చేస్తుంది ఫ్రెండ్స్. పులిహోర మీరు ఏ విధంగా చేస్తారు? చింతపండు పులిహోర మాకైతే కామెంట్ చేయండి. ఎక్కువ మోతాదుల్లో మేము ఇది రెండోసారి చేయడము. ఇంకా రైస్ అయితే ఇక అన్నం బుట్ట ఉంటుంది కదా, అన్నం బుట్ట అంటాము, దీనైతే అన్నం బుట్టలో అయితే వేస్తామన్నమాట. ఇంకా చల్లారుతుంది. ఇంకా గింజ అయితే వాడేదాకా అనమాట. ఇంకా వాతావరణం అయితే ఇంకా కూల్గా అలా ఉంది. ఇంకా ఫ్రేయర్ అయితే పెట్టించుకుంటున్నాము. ఎలా ఉంటుంది ఏంటో అని కంగారు పడ్డాం, కానీ ఇది బాగానే అయితే జరిగింది ఫ్రెండ్స్. వాతావరణం కూడా కూల్గా ఉంది, బాగుంది, చాలా బాగా జరిగింది. ఇక్కడ అమ్మ అయితే ఇంకా రైస్ గట్ట ఎన్ని పట్టుకెళ్ళి చల్లారబెట్టడానికి అయితే వెళ్తుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక పులిహోరలో పోపు గట్ట వేస్తాము. అది వీడియో తీసిన క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా అయితే పులిహోర అయితే కలిపేసాము. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. పులిహోర చేసినప్పుడు కన్నా మగ్గిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ప్యాకెట్స్ అయితే చేస్తున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళకి ఎవరి ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేయడానికి అయితే బాగుంటుందని ఇంకా కవర్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. మేమందరం కలిసి ఈ విధంగా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక చూడండి ఇది అబ్బాయి అయితే మా అక్కల అబ్బాయి మాట. కూడా చర్చిలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బత్తాకాయలు పులిహోర అయితే ప్యాకెట్స్ అయితే పంచాము. మా పలహారం అయితే ఇది ఫ్రెండ్స్. మీరు కూడా ప్రేయర్ పెట్టించుకోండి. మీరు కూడా ఎలా పెడతారా మాకైతే కామెంట్ చేయండి. మేమైతే దేవుని సన్నిధికి ఉన్నంతలో మేమైతే ఇలా పెట్టాము. మనం ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా ప్రేయర్ అయితే బాగా జరిగింది. వీడియో ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.